హలో అండి, నమస్తే. ఆనియన్స్ ని మనము ఇలా ఒకేసారి కేజీల కొద్ది తీసుకుంటాం, కానీ అవి త్వరగా కుళ్ళిపోతాయి కదండి. ఖాళీ కొబ్బరి చిప్పలను ఇలా ఉల్లిగడ్డ మధ్యలో పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే తడిని తేమని పూర్తిగా పీల్చేస్తాయి. ఇలా చేయడం వలన ఉల్లిపాయలు అనేవి అస్సలకే పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఫోక్ స్పూన్ కి ఇలా పొట్టు తీసిన పొటాటోను గుచ్చి మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ, వాషింగ్ ఏరియాలో ఉండే ఇలాంటి అద్దాలపైన నీటి మరకలు కానీ, సోప్ మరకలు పడ్డప్పుడు జిడ్డుగా తయారవుతాయి కదండి. ఎలాంటి లిక్విడ్లు యూజ్ చేయకుండా ఇలా ఆలుతో అప్లై చేసామనుకోండి, అద్దాలు అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. టిష్యూ పేపర్తో కానీ, మాస్క్తో కానీ, పొడి క్లాత్తో క్లీన్ చేయాలి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసిన తర్వాత దీన్ని పడేసాం, కానీ దీన్ని కూడా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా సీజర్తో కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ టిష్యూ పేపర్లో ఇలా వెల్లుల్లిపై ఉండే పొట్టునంతా కూడా పెట్టేసి అది పడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకోండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రెండింటిని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని మనము కబోర్డ్లో కానీ, అలమార్లో కానీ, బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్న ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు అనేవి ఇలాంటి కబోర్డ్స్లో దరి చేరకుండా ఉంటాయి. ప్రెషర్ కుక్కర్లో పప్పును ఇలా ఉడికించుకునే ముందు నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో 2-3 సార్లు పప్పును కడిగి వేసుకోవాలి. నేను ఇక్కడ గోంగూర పప్పును చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే ఇలా గోంగూరను, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసినాక ఇలా కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. దీంట్లోకి పసుపును 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోండి. ఇప్పుడు మనము ఆయిల్ని ఇలా కొద్దిగా వేయటం వలన పప్పు నానబెట్టుకోకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో మనము ఏది ఉడికించుకున్నా కానీ విజిల్ వచ్చేటప్పుడు ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పైన అంతా కూడా పడుతుంది కదండి. అలా పడకుండా ఉండాలంటే ఇలా మనము గ్యాస్ కట్ని తీసేసి గ్యాస్ కట్ వేసిన లోపల అలాగే ప్రెషర్ కుక్కర్ యొక్క మూతకు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఆయిల్ని కొద్దిగా అప్లై చేయండి. అలాగే గ్యాస్ కట్ చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో మనము ఉడికించుకున్న దానికి పై వైపున ఎక్కడి వరకైతే ఇలా ఖాళీగా ఉందో అక్కడ కొద్దిగా ఆయిల్ని అప్లై చేయటం వలన మనము ఉడికించుకునేవి అనేవి ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పై భాగానికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టినా సరేనండి. చూసారు కదండి, విజిల్స్ వచ్చినా కూడా ఒక్క చుక్క కూడా ఇలా మూత పైభాగానికి రాకుండా ఉంటుంది. విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు ఎలా ఉడికిందో చూడండి. మనము పప్పును ఇలా 1/2 అవర్ కానీ 10 మినిట్స్ పాటు నానబెట్టుకోకుండానే డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో అప్పుడే ఉడికించుకున్నామనుకోండి, పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది. పప్పు గుత్తితో కూడా రుబ్బాల్సిన పని ఉండదండి. పై భాగానికి కూడా ఆయిల్ని అప్లై చేయటం వలన పైకి రాకుండా ఇలా పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. సరుకులు తెచ్చుకున్నాక మిగిలినవి ఇలా కవర్లోనే ఉన్నాయనుకోండి, అవి మెత్తబడటం కానీ, పురుగు పట్టడం లాంటివి జరుగుతాయి. ముందుగా ఈ కవర్ని ఇలా లెవెల్గా కట్ చేసి కవర్లో వెనుక భాగాన ఇలా రెండింటిని మనము ఒకే దగ్గరికి మలుచుకోవాలి. కవర్ని ఇలా ముందు భాగానికి మార్చుకొని మనము రౌండ్గా చిన్నగా మలుచుకోవాలి. కవర్లో సరుకులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మలుచుకొని వెనుక బాగాన మలిచినవి ఉన్నాయి కదండి, వాటిని బయటకి ఇలా అనేసామనుకోండి, అక్కడ ముడిపడిన విధంగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి గాలి పోకుండా, దానిలో ఉన్న సరుకులు కింద పడిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. వంట చేస్తున్న సమయంలో ఇలా బొబ్బలు కానీ, కాలిన గాయాలంటారు కదండి, అలా వచ్చినప్పుడు ఇలా ఐస్ క్యూబ్ని తీసుకొని ఆ ప్లేస్లో ఇలా కొద్దిసేపు మనము అప్లై చేసామనుకోండి, అక్కడ మచ్చ కానీ లేదా బొబ్బే అనేది రాకుండా ఉంటుంది. లేదా కొద్దిగా మన ఇంట్లో ఉండే నెయ్యిని అప్లై చేసినా కూడా అక్కడ చల్లగా అనిపించడం కానీ బొబ్బ రాకుండా మనకి ఉపశమనం అనేది లభిస్తుంది. ఫోన్ ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండి, ఇలా మనము ప్రతిరోజు ఛార్జింగ్ వైర్ పెట్టడం వలన అక్కడ బెండ్ అయి వైర్ అనేది కట్ అయిపోతుంది. దానికి మనము ప్లాస్టర్ని కానీ ఇలా వైర్ని కానీ చుట్టడం లాంటివి జరుగుతాయి కదా. ఈ ఛార్జింగ్ వైర్ అనేది పాడవకుండా ఉండాలంటే పెన్ రిఫిల్లో కొన్నిటికి ఇలాంటి స్ప్రింగ్ వస్తుంది కదండి, ఆ స్ప్రింగ్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో కానీ పైన ఉన్న స్ప్రింగ్ని కొద్దిగా లూజ్గా చేయడం, అలాగే కింది భాగాన ఉన్న స్ప్రింగ్ని కూడా కొద్దిగా లూజ్ చేసి అప్పుడు మనము ఎక్కడైతే వైర్ బెండ్ అవుతుందో ఆ ప్లేస్లో ఈ స్ప్రింగ్ను చుట్టేసేయాలి.
చూడండి, ఇక్కడ స్ప్రింగ్ వేయటం వలన వైర్ అనేది ఇక్కడ బెండ్ కాకుండా ఉంటుంది. ఈ ఛార్జర్తో మీకు ఫోన్ పెట్టి చూపిస్తాను చూడండి. మనము ఫోన్ని ఎలా పెట్టినా కూడా వైర్ అనేది బెండ్ కాకుండా చాలా రోజుల పాటు ఇలా ఒరిజినల్ ఛార్జర్ని మనము యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలా చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ కానీ కవర్స్ ఉంటాయి కదండి, అలాగే పెట్టేసామనుకోండి స్పేస్ ఎక్కువగా తీసుకోవటమే కాకుండా చూడడానికి కూడా అంత అందంగా కనిపించదు. ఈ కవర్ను ఇలా పొడవులో రెండుగా మలుచుకోవాలండి. ఇలా సమానంగా మలుచుకున్నాక కింది వైపు నుంచి ఇలా సమోసా షేప్ ఆకారంలో చివరి వరకు మలుచుకొని రావాలి. ఆ తర్వాత ఇలా హ్యాండిల్స్ని మాత్రం మనము ఈ సమోసా షేప్ ఆకారంలో మలుచుకున్నాం కదండి, దాంట్లో వీటిని పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన కవర్స్ కానీ షాపింగ్ మాల్స్ బ్యాగ్స్ అనేవి మనము ఎక్కడ పెట్టినా కూడా చాలా నీట్గా అందంగా కనిపించడమే కాకుండా స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. మన ఇంట్లో తుప్పు పట్టిన సీజర్స్ కానీ నైఫ్స్ ఉంటాయి కదండి, వాటికి ఉండే సిలుము అనేది త్వరగా పోవాలంటే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో బాగా అప్లై చేసామనుకోండి తుప్పు పోవటమే కాకుండా ఈ నైఫ్ కానీ సీజర్ అనేది షార్ప్నెస్లోకి వచ్చేసాయి. ఇక్కడ మీకు చాలా ఉన్న పేపర్స్ని కూడా కట్ చేసి చూపించాను. ఒక బౌల్లోకి కొన్ని హాట్ వాటర్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ను వేసినాక టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, ఆ టూత్ బ్రష్లు అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో వేసి ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా చేయటం వలన టూత్ బ్రష్లు అనేవి మళ్ళీ సాఫ్ట్నెస్లోకి వస్తాయి. ఒక చిన్న గాజు బౌల్ని కానీ లేదా ఏదైనా ఒక చిన్న పాత్రను తీసుకున్నాక వంట సోడా ఉంటుంది కదండి, 2 teaspoons వరకు వేసి దీనిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి పులిసిన వాసన కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి అది రాకుండా ఉంటుంది. సోడాను ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాక దాంట్లో కొన్ని వాటర్ని కలిపేసేయండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకున్నాక ఇలా గోడల పైన పెన్ మరకలు కానీ కలర్స్ మరకలు కానీ ఏవైనా ఉన్నప్పుడు అవి మనము ఎంత రఫ్ చేసినా కూడా రఫ్ కావండి, దాంతోపాటు పైన ఉన్న పెయింట్ కూడా పోతుంది కదా. ఇలా బేకింగ్ సోడా వాటర్ని వేసి బ్రష్తో రాసామనుకోండి ఆ మరకలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దానిపైన ఉండే పెయింట్ కూడా అస్సలకే పోదండి, ఓన్లీ పెన్ మరకలు ఇలాంటి కలర్ మరకలు అనేవి తొలగిపోతాయి. ఖాళీ ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేసి దేనికి దానికి సపరేట్గా ఫోక్ స్పూన్స్ని నైఫ్ని సీజర్స్ని గ్యాస్ లైటర్స్ని పీలర్స్ని వేసామనుకోండి మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి ఫ్రూట్స్ని తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పాడైపోతాయండి. ఇలా ఫ్రూట్స్ యొక్క కొనలకి లేదా మొదల్లో మనము ఫాయిల్ పేపర్ని వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి 4-5 days అయినా చిన్న చిన్న పురుగులు వాలినా కూడా ఇలాంటి ఫ్రూట్స్ అనేవి త్వరగా పాడవకుండా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. చట్నీస్ని మనము ఏదైనా ఒక గాజు సీసాలో కానీ ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు నల్లగా తయారవుతుందండి. చట్నీలు కూడా చాలా త్వరగా పాడైపోతుంది, దాంట్లో ఉండే పీస్ కూడా మెత్తబడుతుంది కదా. క్యాప్కు వచ్చే దానిని తీసేసి ఒక క్లాత్తో నీట్గా తుడిచిన తర్వాత వంట నూనె ఉంటుంది కదండి, కాగిన వంట నూనెను ఇలా క్యాప్ పై భాగంలో పూర్తిగా అప్లై చేయాలి. అలాగే మనము ఏ స్పూన్ పెడతామో ఆ స్పూన్కి కూడా కాచిన నూనెను వేసి అందులో పెట్టేసామనుకోండి ఇలా స్పూన్ కూడా నల్లబడిపోకుండా చట్నీ అనేది త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రూట్స్కి తెచ్చినా కానీ వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా క్యాప్ ఉన్న బిర్యానీ బాక్స్ను కానీ ఇలాంటి బాక్స్ని తీసుకొని అప్పడాలు అనేవి బయట అలాగే పెట్టేసామనుకోండి చాలా త్వరగా మెత్తబడిపోతాయి. ఇలా అప్పడాలను వేసి దాంట్లో కొన్ని మెంతులను వేసామనుకోండి బయట ఇలా ఎన్ని రోజులు పెట్టినా కూడా ఈ అప్పడాలు అనేవి మెత్తబడిపోకుండా ఇలా క్రిస్పీగా ఉంటాయి. ఎగ్స్ని ఇలా బౌల్లో వేసి ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి దాంట్లో ఉండే సోనా అనేది బయటికి వచ్చేస్తుంది కదండి. అంతేకాకుండా ఎగ్స్ అనేవి త్వరగా ఉడికిపోవాలంటే ఇలా వంట నూనెను వేసి ఉడికించుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము దానిపై ఉండే పెంకును తీసేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎగ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లో ఏవి వచ్చినా కూడా మనము ఇలా స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాం, కానీ దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందో అస్సలకి తెలియదండి. ఇలా
బాక్స్లో వేసుకున్నాక దాని ఎక్స్పైర్ డేట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే కట్ చేసి ఇలా స్టీల్ బాక్స్కి అతికించుకోవటం కానీ, లేదా దీన్ని డైరెక్ట్గా ఆ బాక్స్లో వేసుకున్నామనుకోండి, ఇది ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు మనకు ఈజీగా తెలుసుకొని వాడుకోవడానికి యూజ్ అవుతుంది. కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఇలా కోల్గేట్ పేస్ట్ని తీసుకున్నాక ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ పుల్లకు మనము ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా కొనబాగాన పెట్టేసేయాలి. ఇంట్లో ఇలాంటి స్విచ్ బోర్డ్స్ పక్కన చిన్న హోల్స్ కానీ, లేదా ఎక్కడైనా గోడల మధ్యలో మనము మేకులను కొట్టినప్పుడు కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి పడతాయి కదండి, అలాంటి వాటిని ఇలా పూర్తిగా ఫిలప్ చేయడానికి కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయాలి. ఆరిన తర్వాత ఇది గట్టిగా మారుతుంది కాబట్టి అక్కడ హోల్ అనేది ఉండదండి. దీంట్లోకి ఎలాంటి చిన్న చిన్న పురుగులు కానీ, పిల్లలు వేలు పెట్టడం లాంటివి అస్సలకే చేయరు. ఇలా ఐస్ క్రీమ్ పుల్లతో పెట్టేసామనుకోండి, దాని లెవెల్ని సమానంగా చేయడానికి వీలవుతుంది. ఎక్స్ట్రాగా ఉన్నది క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, అక్కడ హోల్స్ అనేవి అస్సలకే కనిపించవండి. అప్పుడు ఇల్లు కూడా చాలా నీట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ఆయింట్మెంట్లు ఉన్నప్పుడు మనము తీయడానికి ఒక్కొక్కసారి క్యాప్ అనేది గట్టిగా ఉండటం కానీ, చేతు జారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుందండి. బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, ఆ క్లిప్పుతో మనము ఇలా ఆయింట్మెంట్ పెట్టుకునే క్యాప్స్ని ఈజీగా తీసుకోవచ్చు. ఏవైనా గమ్ బాటిల్స్ కూడా గట్టిగా అతుకుపోయినప్పుడు ఇలాంటి దానితో ఈజీగా తీసేయండి. ఇంట్లో ఉండే విండోస్ నెట్ కానీ, ఇలాంటి మెయిన్ డోర్కు ఉండే జాలీలు ఉంటాయి కదండి, సన్నని డస్ట్ అనేది ఈ జాలీలోనే అలాగే ఉండిపోతుందండి. ఇలా మనము స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ హోల్స్ అనేవి పూర్తిగా క్లియర్ అయిపోవటం వలన ఇలా నెట్లో ఉండే డస్ట్ కూడా పూర్తిగా తొలగిపోతుంది. లేదా పాడైపోయిన బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పండుబారిపోకుండా ఉండాలంటే ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ, గాజు సీసాలో ఈ నిమ్మకాయలన్నిటినీ కూడా వేసేసి దాంట్లో ఫుల్గా వాటర్ని నింపేసేయండి. ఇలా నిమ్మకాయలు మునిగేంత వరకు వాటర్ని వేసి క్యాప్ని పెట్టేసి బయట పెట్టుకున్నా పర్వాలేదు, కానీ రోజు వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలండి. లేదంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఒక్కసారి వాటర్ని వేసి అలాగే పెట్టేసామనుకోండి, 2 వారాలే కాదండి 3 వారాల వరకు కూడా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్గానే ఉంటాయి. వెండి పట్టీలు కానీ, వెండి వస్తువులు ఏవైనా సరేనండి, ఇలా నల్లగా మారినప్పుడు ఇంట్లోనే మెరిసే విధంగా చేసుకోవచ్చు. ఒక బౌల్ని తీసుకొని కొద్దిగా సర్ఫును ఏ పౌడర్ అయినా వేసుకున్నాక వాటర్ని కూడా వేసుకోవాలి. 1 రూపీ షాంపూ ఉంటుంది కదండి, షాంపూ కూడా ఏదైనా తీసుకోవచ్చండి. సగానికి వేసుకున్నాక దీంట్లో వెండి వస్తువులను వేసి కొద్దిగా అటు ఇటు తిప్పేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. చూసారు కదండి, బ్రష్తో రాయకపోయినా పట్టీలు అనేవి కొద్దిగా మెరుస్తున్నాయి కదా. మళ్ళీ ఇదే వాటర్లో పాడైపోయిన బ్రష్తో ఈ పట్టీలను తడుపుతూ రాసేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోయి ఈ వెండి పట్టీలు అనేవి తలతల మెరిసిపోతాయి. మరొకసారి ఈ పట్టీలను ఫ్రెష్ వాటర్లో కడిగి ఒక కాటన్ క్లాత్తో తుడిచేసామనుకోండి, పట్టీలు అనేవి మంచి షైనింగ్లోకి వస్తాయండి. బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని కూడా లేదండి. సర్ఫ్ షాంపూ వేసిన దాంట్లో ఇంకా ఎక్కువసేపు ఉంచేసారనుకోండి, ఇంకా నీట్గా వస్తాయి. రెండిటికి తేడా చూసారు కదండి. మరొక యూస్ఫుల్ టిప్, ఒక చీపురు కట్టను తీసుకున్నాక పాత టీషర్ట్ ఉంటుంది కదండి, చినిగిపోయినది కానీ వాడిన టీషర్ట్ని ఇలా చీపురు కట్టకు వేసేయాలి. షర్ట్లో చీపురు కట్టను ఒక సైడ్లోకి జరిపేసి ఇలా రౌండ్గా చుట్టేసేయండి. వీడియోలో చూపించిన మాదిరిగా గ్యాప్ లేకుండా చుట్టేసిన తర్వాత అది ఊడిపోకుండా ఉండటానికి షర్ట్ పై భాగంలో 3-4 రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. చూడండి, చీపురు కట్టకు టీషర్ట్ని ఇలా వేసిన తర్వాత మనము స్టూల్ కానీ, నిచ్చెన కానీ ఎవ్వరి సహాయం లేకుండా ఇలా కింది నుంచే మనము ఫ్యాన్ని క్లీన్ చేసుకోవచ్చు. స్టిక్కి వేసామనుకోండి, అది నిటారుగా అలాగే ఉంటుంది. చీపురు కట్టకు ఇలా షర్ట్ని వేసామనుకోండి, అటు ఇటు తిరుగుతుంది. కాబట్టి మనము ఇలా ఫ్యాన్ పైన కానీ కింద కానీ ఇలా 2 వైపులా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్యాన్ యొక్క పై భాగాన కూడా ఇలా చీపురు కట్టను పెట్టేసామనుకోండి, ఎంత దుమ్ము ఉన్నా కూడా ఆ షర్ట్కి ఈజీగా వచ్చేస్తుంది. ఫ్యాన్ పైన సన్నని డస్ట్ అనేది ఉంటుందండి, చూస్తున్నారు కదండి. దులుపుతున్నప్పుడు ఇలా షర్ట్కి కానీ ఇలా కింద కానీ పడుతుంది. మనము ఏదైనా బెడ్ పైన క్లాత్ని పరుచుకోవాలి, మళ్ళీ లేకపోతే దాన్ని కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుందండి. ఒకవేళ మీరు ఇలాంటి సన్నటి డస్ట్ దులుపుకున్న తర్వాత ఒక బకెట్లో కొన్ని వాటర్ని తీసుకొని సర్పును వేసుకున్నాక ఈ చీపురు కట్టను అందులో ముంచేసేయండి. వాటర్ అనేది ఎక్కువగా ఉండకుండా ఇలా కొద్దిగా పిండేసిన తర్వాత
ఇప్పుడు ఈ చీపురు కట్టకు పెట్టిన టీషర్ట్ని ఇలా రౌండ్గా మలుచుకోవచ్చండి. ఎటంటే అటు తిరుగుతుంది కాబట్టి ఇలా మలుచుకున్నాక ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు ఈ టీషర్ట్ సహాయంతో ఫ్యాన్కి ఉండే 2 వైపులు కూడా ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి. ఫస్ట్ ఇలా దులుపుకున్న తర్వాత మళ్ళీ మనము తడితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యాన్కి గట్టిగా అతుక్కున్న మరకలు కూడా ఈజీగా వచ్చేసాయి. అప్పుడు ఫ్యాన్ అనేది మళ్ళీ కొత్త వాటిలా నీట్గా కనబడుతుంది. ఫ్లోర్ నుంచే క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకున్నాక ఇలాంటి నాప్కిన్ కానీ లేదా ఏదైనా క్లాత్ పర్వాలేదండి, దాంట్లో పెన్ కానీ పెన్సిల్ కానీ ఇలా కలర్స్ వేసే బ్రష్ ఉంటుంది కదండి, ఏదైనా పర్వాలేదు, దాన్ని పెట్టేసి ఇలా రౌండ్గా తిప్పేసేయండి. ఇప్పుడు దీన్ని వాటర్ బాటిల్ యొక్క లోపల పెట్టేసి చివరి భాగం ఉంటుంది కదండి, ఆ మిగిలిన పోయిన భాగాన్ని ఇలా రౌండ్గా చేసి ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. దీనికోసం ఇంత కష్టపడాలా అనుకుంటున్నారా? అవునండి. స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేసేటప్పుడు తడి చేతులతో క్లీన్ చేసామనుకోండి షాక్ తగులుతుంది కదా, ఇలా ప్లాస్టిక్ బాటిల్తో మనము తడితో క్లీన్ చేసినా కూడా షాక్ కుట్టకుండా ఉంటుంది. స్విచ్ బోర్డ్కి గట్టిగా అతుక్కున్న మరకలైతే పొడి క్లాత్తో క్లీన్ చేయలేమండి. ఇలా సోప్ని కానీ ఏదైనా లిక్విడ్ని వేసేసి అప్పుడు మనము ఈ బాటిల్ సహాయంతో స్విచ్ బోర్డ్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసినా కూడా మనకి షాక్ అనేది అస్సలకే తగలదండి. అప్పుడు ఎన్ని స్విచ్ బోర్డ్స్ అయినా ఇలా ప్లాస్టిక్ బాటిల్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి స్విచ్ బోర్డ్స్ అనేవి ఎంత నీట్గా క్లీన్గా కొత్త దానిలా కనబడుతున్నాయి. తర్వాత ఈ క్లాత్ని మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రెషర్ కుక్కర్ వాడే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము దీంట్లో రైస్ వండుకున్నా కానీ లేదా పప్పు ఉడికించుకునేటప్పుడు విజిల్ పైనుంచి వాటర్ కానీ దాంట్లో ఉండే పప్పు అనేది బయటికి వచ్చేస్తుందండి. అప్పుడు స్టవ్ పైన పడి దాన్ని క్లీన్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ని రుద్ది కడగాల్సిన పని కూడా ఉంటుంది కదా. దీనికోసం మనం ముందుగానే దీంట్లో రైస్ వండుకున్నా కానీ పప్పు ఉడికించుకునే ముందు వంట నూనెను ఇలాంటి బ్రష్కి కొద్దిగా అప్లై చేసి ప్రెషర్ కుక్కర్ యొక్క అడుగు భాగాన ప్రెషర్ కుక్కర్ యొక్క మూతకు ఇలా అప్లై చేసామనుకోండి, విజిల్ ఎన్ని వచ్చినా కానీ దాంట్లో ఉండే వాటర్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి. అంతేకాదండి అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది. ఒకవేళ పప్పుకు వేసామనుకోండి పప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. కంచంలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఇలా సింకులో వేసామనుకోండి వాటర్ బ్లాకేజ్ అవుతుంది కదా. మనము ముందుగానే ఇలా ప్లేట్లో ఉన్న వాటిని అన్నిటిని కూడా డైరెక్ట్గా సింకులో వేయకుండా బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాన్ని ఒకటి ఇలా కిచెన్ సింక్ కాడ పెట్టేసామనుకోండి, కంచంలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఇలా బిర్యానీ బాక్స్లో వేసేసి ఆ తర్వాత కిచెన్ సింక్లో వేసామనుకోండి సింక్ కూడా నీట్గా ఉంటుంది. ఈ బిర్యానీ బాక్స్ కింది భాగాన చిన్న హోల్స్ చేసామనుకోండి వాటర్ కూడా దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సమ్మర్లో మనము మార్నింగే ఇలా వంట చేసామనుకోండి సాయంత్రం వరకు పప్పు అనేది కొద్దిగా స్మెల్ వస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే పర్వాలేదండి, కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టని వారికైతే ఈ టిప్ యూజ్ అవుతుంది. ఏ కర్రీ వండుకున్నా కానీ ముందుగా మనము ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో వాటర్ని వేసుకోవాలి. ఇలా నిండా వాటర్ని వేసుకున్నాక కర్రీ చేసిన గిన్నెను ఈ వాటర్లో పెట్టడం వలన వాటర్ చల్లగా ఉండటం వలన పప్పు అనేది త్వరగా పాడవకుండా ఉంటుందండి. ఇది మన అమ్మమ్మ కాలం నాటి టిప్పు. ఫ్రిడ్జ్ లేనప్పుడు ఈ టిప్నే యూజ్ చేసేవారట. మరొక యూస్ఫుల్ టిప్, బియ్యం ప్రతిరోజు మనము వండటానికి ముందుగా ఇలా 2-3 సార్లు వాటర్తో శుభ్రం చేసాం కదండి, ముందుగానే శుభ్రం చేసిన వాటర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీంట్లో మీరు హెడ్ బాత్కి చేసే ఏ షాంపూ అయినా పర్వాలేదండి, ఈ బియ్యం వాటర్లో పూర్తిగా కలిపేసేయండి. హెయిర్ అనేది ఎక్కువగా ఉన్న వారికైతే 2-3 షాంపూ ప్యాకెట్లు అవసరం అవుతాయి కదండి. నేనైతే ఇక్కడ 2 షాంపూ ప్యాకెట్లను ఈ బియ్యం వాటర్లో కలిపేశాను. ఒకవేళ అన్నం వండేటప్పుడు మధ్యలో గంజి వాస్తారు కదండి, ఆ గంజి అయినా పర్వాలేదండి, ఇంకా బెస్ట్గా ఉంటుంది. ఆ గంజిలో కానీ లేదా ఈ బియ్యం వాటర్లో కానీ షాంపూని కలిపేసి ఇప్పుడు మనము హెడ్ బాత్ ఎప్పుడైతే చేసుకుంటామో ఆ టైంలో ఈ వాటర్తో హెడ్ బాత్ చేసుకున్నాం అనుకోండి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లోనే ఇలా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. టమాటా చారు చేసేటప్పుడు కానీ లేదా మనం ఫేస్కి ఎప్పుడైనా అప్లై చేయడానికి టమాటా రసాన్ని వాడతాం కదండి, టమాటా రసం మాత్రమే తీసుకోవాలి అన్నప్పుడు మురుకులు చేసే గొట్టం ఉంటుంది కదండి, దాంట్లో ఈ టమాటాలన్నీ వేసేసి
మనము గట్టిగా ప్రెస్ చేసామనుకోండి తొక్క అస్సలకే రాకుండా ఓన్లీ రసం అనేది వస్తుంది. సలాడ్స్లో కానీ దేంట్లోనైనా టమాటా రసాన్ని తీసుకోవాలి అన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా విత్తనాలు అనేవి లేకుండా టమాటా రసాన్ని తీసుకోవచ్చు. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.